రాజేంద్ర చాలా సంతోషంగా ఇంటికొచ్చి తన భార్య వినీతకు మిఠాయిలిచ్చాడు. వినీతకి చాలా సంతోషం వేసింది. ఏదో శుభవార్త చెప్పబోతున్నాడని తెలిసి ఆనందంతో పొంగిపోతుంది వినీత. ఇంతలో, తొందరగా చెప్పండి, ఏంటి విశేషం? ఈరోజు కొత్తగా మిఠాయిలు తీసుకొచ్చారు. మావయ్య మావయ్య, మీ అబ్బాయి మిఠాయిలు తీసుకొచ్చారు, ఏంటో అడగండి. అరే, కాస్త ఆగొచ్చు కదా. ముందు నీకు చెప్పాక నాన్నతో కూడా చెప్తాను కదా. రాజేంద్ర అలా అంటూ ఉండగానే అక్కడికి రంగయ్య వస్తాడు. మిఠాయిలా మిఠాయిలా ఎక్కడా? తొందరగా ఇవ్వండి. తిని చాలా రోజులైంది. అప్పుడెప్పుడో తిన్నాను, తర్వాత తినే భాగ్యమే కలగలేదు. ఇదిగోండి, తీసుకోండి నాన్న, తీసుకోండి. అలా రాజేంద్ర ఇచ్చిన మిఠాయిలు తీసుకొని తింటూ రంగయ్య తెగ సంబరపడిపోయాడు. బాలే ఉన్నాయిరా అబ్బాయి. ఇంతకీ ఏంటి రోజు మిఠాయిలు తెచ్చావు? ఉద్యోగం వచ్చిందా నీకు? అవును నాన్న, ఉద్యోగం వచ్చింది. గుమస్తా ఉద్యోగం. గుమస్తా ఉద్యోగమా? అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు. అవును, చేస్తూ ఉంటే జీతం కూడా పెంచుతారంట. అలా రాజేంద్ర చెప్పగానే సంతోషంలో ఒక మిఠాయి తీసుకుని రాజేంద్రకి తినిపించింది వినీత. రంగయ్య మాత్రం, ఏం ఉద్యోగమో ఏంటో. ఆ చిన్నోడు చరణ్ చూడు, బాగా సంపాదించి పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. నువ్వేమో ఇలా చిన్న ఉద్యోగానికే తెగ సంబరపడిపోతున్నావు. నాన్న, ఇంకోసారి వాడి మాట మాట్లాడకు. బాగా సంపాదించి ఇల్లు కట్టుకుంటే పెద్ద పోటుగాడవాడు. ఆ రోజు అమ్మకు బాగోలేకపోతే అస్సలు పట్టించుకోలేదు. కనీసం నిన్నైనా వాడింటికి తీసుకెళ్లి చూసుకున్నాడా? వాడి పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. వాణ్ణి వాడి పెళ్ళం కనిందా? పెంచి పెద్ద చేసిందా? నా భుజాలపై ఎత్తుకొని తిప్పాను నాన్న వాణ్ణి. కాని వాడిప్పుడు మనల్ని అస్సలు చూడటం లేదు. సరేలేరా, ఏదో నోరు జారాన్లే. ఉద్యోగం వచ్చింది, మంచి విషయమే కదా. ఇకనైనా చల్లగా ఉండు. అత్తయ్య ఉండుంటే ఇప్పుడు ఎంతో బాగుండేది. చాలా సంతోషించుండేది. ఏవండి, ఈరోజు మంచి కూరలు చేస్తాను, అందరం కలిసి తిందాం. అమ్మా, అన్నంలోకి పప్పు, వేడి వేడి నెయ్యి, కారం పొడి అన్నీ చేయాలి. తిందాం, కడుపు నిండా తిందాం. అలా రంగయ్య అంటూ ఉండగా రాజేంద్ర కూరగాయలు తరిగాడు. వినీత వంట పని మొదలెట్టింది. సరదాగా మాట్లాడుకుంటూ వంటలు పూర్తి చేశారు. ఇక ముగ్గురు కూర్చొని తింటూ మాట్లాడుకుంటున్నారు. ఒరే రాజేంద్ర, ఇప్పటి వరకు ఒక పూట పస్తులున్నాం. ఇక ఆ సమస్య ఉండదు. అన్నట్టు జీతం డబ్బుతో నాకొక జత బట్టలు కొనిపెట్టరా, సరేనా? అలాగే నాన్న, మీ ఇద్దరికి మంచి బట్టలు కొనిపెడతానులే. ఏవండి, మనం మొత్తం ఖర్చు చేయకుండా కాస్త పొదుపు చేద్దాం. ఇప్పటి నుండి పొదుపు చేస్తేనే మనం రేపు పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. వినీత అలా అనగానే రాజేంద్రకి మరోసారి కోపం తన్నుకొచ్చింది. అబ్బబ్బబ్బా, ఏంటి మీరు ఇల్లు ఇల్లు అంటారు? వాడిలా పెద్ద ఇల్లు కట్టుకుంటేనే గొప్ప అంటూ రాజేంద్ర కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రంగయ్య మాత్రం తినడం ఆపకుండా తింటూనే ఉంటాడు. అమ్మా వినీత, వాడి కంచంలో ఇంకా అన్నం అలాగే ఉంది. అది కూడా నా కంచంలో వేసేయి. వృధా కాకుండా తిని పెడతాను. అలా రంగయ్య కంచంలోకి అన్నం వేసి తన భర్త రాజేంద్ర వెనకాలే వెళ్ళింది వినీత. ఇంటి బయట బాధపడుతున్న రాజేంద్రని చూసి, అలా బాధపడితే ఎలాగండి? ఇప్పుడు నడుస్తుంది మన సమయం కాదు. కాలం ఎవరిని ఎలా తీసుకెళ్తుందో, ఎక్కడికి తీసుకెళ్తుందో ఎవ్వరికీ తెలీదు. కాస్త ఓపిక పట్టాలి. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది అంటూ వినీత కన్నీళ్లు పెట్టుకుంది. వినీతని ఓదారుస్తాడు రాజేంద్ర. ఇంతలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. జోరుగా వర్షం కురవడంతో భయపడింది వినీత. ఇక రాజేంద్ర వినీతలకి పక్కనే ఉన్న ఇంటి నుండి నవ్వులు వినిపిస్తాయి. ఆ నవ్వులు ఎవరివో కావు, తన తమ్ముడు చరణ్, అతని భార్య జలజవి. మేడపైన నవ్వుతూ చల్లని వర్షాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు చరణ్, జలజ. ఏవండి, మేడపైన మనం వేడివేడి వంటకాలు ఏర్పాటు చేద్దాం. అప్పుడు అందరం కలిసి ఇక్కడే తిందాం, ఏమంటారు? అలాగే జలజ, ఇప్పుడే అన్నీ ఏర్పాటు చేస్తానుండు అంటూ చరణ్ అప్పుడే ఆ వంటకాలన్నీ తెప్పిస్తాడు. ఇక చరణ్ జలజతో పాటు జలజ తల్లి కాంచన కూడా ఉంది. ముగ్గురు కలిసి మేడపై వేడివేడిగా వంటలు తింటుంటారు. నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు. వాళ్ల నవ్వులు చూసి కోపంతో ఊగిపోతాడు రాజేంద్ర. చూసావా వినీత, వాడికెంత పొగరో చూసావా? మనం ఇక్కడి నుండి చూస్తున్నామని తెలుసు, అయినా వాడు మనల్ని అవమానించడానికి అలా చేస్తున్నాడు. వాళ్ళని పట్టించుకోకండి. అవతల ఈ వర్షం ఎక్కువవుతుంది. ఏం జరుగుతుందో ఏంటో, నాకు భయంగా ఉంది. రాజేంద్ర వినీతలు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లో నుండి రంగయ్య కేకలు వినిపిస్తాయి.
ఏం జరిగిందో ఏంటోనని రాజేంద్ర వినీతలు తొందరగా వెళ్లి చూస్తారు. ఓరి నాయనో! ఒరే రాజేంద్ర, తొందరగా రారా, ఇంట్లోకి నీళ్ళొచ్చేస్తున్నాయి చూడు. అవునండి, ఈ భారీ వర్షానికి వరద నీరొస్తుంది. వినీత, ఒక పని చేద్దాం, ఈ నీళ్లు బయట పోద్దాం. అదిగో ఆ పాత్రలెందుకో, తొందరగా. నాన్న, మీరు కూడా కాస్త సాయం చేయండి. అలాగేరా, నేను ఆ వైపు ఉంటాను, మీరు ఈ వైపు చూసుకోండి అంటూ రంగయ్య ఓవైపు, రాజేంద్ర వినీత మరోవైపు ఉండి ఇంట్లోకి వచ్చిన నీళ్లను పాత్రలతో తోడి బయటపడేస్తుంటారు. ఇక వర్షం ఇంకాస్త ఎక్కువైంది. వామ్మో, ఈ వాన ఇప్పుడే రావాలా? ఇల్లు మునిగిపోయేలా ఉంది. నాన్న, అలా అప్పశకునం మాటలు మాట్లాడకండి, కాస్త మాట్లాడకుండా ఉండండి. ఏవండి, ఇప్పుడేం చేద్దాం? ఏదో ఒకటి చెయ్యాలి. ముందు ఇంట్లో నుండి బయటకెళ్ళిపోదాం. ఒరే రాజేంద్ర, నేనొక మాట చెప్తాను, వినరా? కోపం తెచ్చుకోకు. ఏంటి నాన్న, ఏం చెప్పాలనుకుంటున్నారు? నీ తమ్ముడి ఇంటికి వెళ్దాం. మన ఇల్లు ఖచ్చితంగా మునిగిపోతుంది. ఈ సమయంలో మనం ఇంకెక్కడికి వెళ్తాం చెప్పు? నా మాట విని మీ తమ్ముడి ఇంటికి వెళ్దాం. నాన్న, చావమన్నా చస్తాను గాని ఆ ఇంటికి మాత్రం రాను. మనం ఇక్కడ ఇంత కష్టపడుతుంటే అక్కడ మేడపైన వాడేం చేస్తున్నాడో చూడు. కనీసం మన వైపు కాస్తైనా చూస్తున్నాడా? ఆ నవ్వులు చూడు, వాళ్ళ సంతోషం చూడు. అలా రాజేంద్ర అంటుండగా పక్కింటి మేడపైన చరణ్, జలజ, కాంచన కూర్చొని వేడి వేడి వంటలు తింటుంటారు. బాబు, అక్కడ చూడు, మీ అన్న వాళ్ళ ఇల్లు మునిగిపోతుంది. మునగనివ్వమ్మా, మా ఆయనంటే వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. ఇప్పటికే మా ఆయనపై పగ పెట్టుకుని బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి ఆ దేవుడు మంచి పని చేస్తున్నాడులే. అది కాదమ్మా, ఎంతైనా రక్త సంబంధం. వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అలా వదిలేస్తే ఎలా? ఒక్కసారి ఆలోచించండి. ఇక చాలమ్మా, ఆపు. వాళ్ళు ఆపదలో ఉంటే మాకేంటి నష్టం? వాళ్ళని మేమేం అనలేదు కదా. మా బ్రతుకు మేం బ్రతుకుతున్నాం. వాళ్ళ గురించి మాకు అనవసరం. అది నువ్వు చెప్పకూడదు, మీ ఆయన చెప్పాలి కదా. మా ఆయన కూడా అదే చెప్తాడు. ఎవరిని బ్రతిమాలాల్సిన పని లేదు అని జలజ అనటం చూసి వినీత కోపంతో ఊగిపోతుంది. చీచి, ఏం బతుకులే మీవి? డబ్బు మాయలో పడి ఇలా మనుషుల్ని విడగొడుతున్నారు. మీది ఒక బ్రతుకేనా? విషపు మాటలు చెప్పి మనసుని మాయ చేస్తున్నారు. మాయ మాటలు చెప్పి మీరేం సాధించలేరు. ఒరేయ్ చరణ్, ఇంకా ఏం మాట్లాడకుండా అలా విగ్రహంలా ఉండు. మీ అమ్మ నిన్ను గారాబంగా చూసిందిరా. వాణ్ణి పనికి పంపించి నిన్ను చదివించాం. ఇప్పుడేమో నువ్వు పెద్ద ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించి మేడపై ఉంటున్నావు. నాన్న, ఇక పదండి, తొందరగా వెళ్ళిపోదాం అంటూ రాజేంద్ర, వినీత, రంగయ్యలు ఆ నీళ్లలో ఈదుకుంటూ చెక్కలు, కర్రల సాయంతో అక్కడి నుండి ముందుకు వెళ్తుంటారు. వాళ్ళని చూస్తూ మేడపైన చరణ్, జలజ, కాంచనలు తింటూ ఉంటారు. ఇదిగో జలజ, మీ ఆయనకి మనసు చాలా బాధగా ఉంటుందేమో ఇప్పుడు. కాస్త పక్కకి తీసుకెళ్లి ఓదార్చవే. చూడమ్మా, వరదకి ఎవరు ఎలా కొట్టుకుపోతే మాకేంటి? ఊళ్ళకి ఊళ్ళు కొట్టుకుపోని పట్టించుకోకండి. మనం జాగ్రత్తగా ఉండాలమ్మాయి. ఈ ఇల్లు కూలిపోదు కదా. ఏంటమ్మా నువ్వు? దీన్ని ఎంతో ఖర్చు పెట్టి కట్టించాడు మా ఆయన. భూకంపం వచ్చినా ఈ ఇల్లు కాస్త కూడా కదలదు. అలా జలజ, కాంచన తింటూ మాట్లాడుకుంటూ ఉండగా చరణ్ మాత్రం ఆలోచిస్తున్నాడు. వరద నీటిలో వెళ్తున్న తన అన్న రాజేంద్రను, తన తండ్రి రంగయ్యని చూశాడు. చిన్నప్పుడు రాజేంద్ర, రంగయ్యలు చూపిన ప్రేమ, అభిమానం, అనురాగం గుర్తొస్తాయి. మనసులో వాళ్లతో గడిపిన క్షణాలు గుర్తొస్తాయి. ఇక చరణ్ అరుస్తూ, అన్నయ్య, నాన్న, వస్తున్నాను అంటూ అక్కడి నుండి పరుగెత్తడం మొదలెడతాడు. చరణ్ని చూసి జలజ, కాంచనలు ఆశ్చర్యపోతారు. వసై జలజ, నీ మొగుడు చూడు, వాళ్ళ అన్న కోసం, నాన్న కోసం పరిగెడుతున్నాడు. ఏవండి, ఆగండి. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళు ఎలాగైనా పోని, మీరు మాత్రం పట్టించుకోవద్దు. ఇక్కడి నుండి కదలొద్దు. అలా మాటలతో చెప్తావేంటే? చేతులు పట్టుకొని లాక్కురా అంటూ కాంచన తన కూతురు జలజకి చెప్తుంది. ఇక ఆవేశంతో కోపం కట్టలు తెంచుకొని చరణ్ తన భార్య జలజని లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఆ దెబ్బతో జలజ నోరు మూసుకుంది. వాళ్లను కాపాడకపోతే ఈ బ్రతుక్కి ఒక అర్థం ఉండదు. చిన్నప్పటి నుండి నన్ను వాళ్ళు పెంచితేనే నేను నీ మొగుడిగా ఉన్నాను. వాళ్లే లేకుంటే నేనుండేవాణ్ణి కాదు. ఈరోజు నువ్వు నాతో ఉండేదానివి కాదు. ఇన్నాళ్ళు నీ మాయమాటల్లో పడి కన్నవాళ్లని దూరం పెట్టాను. ఈరోజు నా అన్న ఆపదలో ఉన్నాడు. అయినా అలాగే చూస్తూ ఊరుకోను. అది కాదండి, నేను చెప్పేది. డబ్బులు ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు.
కానీ మనుషులు ఒకసారి పోతే మళ్ళీ సంపాదించుకోలేం. అంటూ చరణ్ వేగంగా కిందకెళ్తాడు. వరద నీటిలో చిక్కుకొని వెళ్తున్న తన అన్న రాజేంద్ర చేతులు పట్టుకుంటాడు. రాజేంద్ర తన తండ్రి రంగయ్య చేతులు పట్టుకుంటాడు. రంగయ్య తన కోడలు వినీత చేతులు పట్టుకుంటాడు. అలా అందరూ వరద నీటికి ఎదురీది చరణ్ ఇంటికి చేరుకున్నారు. తమని కాపాడిన చరణ్ని చూసి రాజేంద్ర చాలా సంతోషిస్తాడు. ఏంట్రా, మేము చచ్చే ముందు గుర్తొచ్చామా నీకు? ఒకవేళ ఆ వరదల్లో ఇరుక్కుపోయి చనిపోయుండుంటే? నాన్న, అలా అనకండి. దయచేసి మీరు అలా మాట్లాడకండి. నేను చేసింది తప్పే. ఇన్నాళ్ళు డబ్బు మాయలో పడి మిమ్మల్ని మర్చిపోయాను. అన్నయ్య, ఇక మీరు దూరంగా ఉండాల్సిన పని లేదు. అందరం ఇక్కడే బ్రతుకుదాం, సంతోషంగా ఉందాం. ఆ మాట నీ నోటి నుండి వచ్చింది, నీ భార్య నోటి నుండి రాలేదు కదా. అక్క, క్షమించక్క. నీ చెల్లిని తప్పు చేశాను, క్షమించొదిలే. ఇక మనమందరం కలిసిమెలిసి ఉందాం. అబ్బబ్బా, ఎంత ఆనందంగా ఉందో! ఈ వర్షం వల్ల ఇన్నాళ్లకు మన కుటుంబం మళ్ళీ కలిసిపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ రంగయ్య మురిసిపోతాడు. రంగయ్యని చూసి నవ్వుతూ చరణ్, రాజేంద్రలు ఆనందిస్తారు. ఇక ఆ తరువాత ఆ కుటుంబం ఏ గొడవ లేకుండా సంతోషంగా బ్రతుకుతుంది. రోజా కట్టెల పొయ్యి మీద భారీ వర్షంలో వంట చేస్తూ ఉంటుంది. పెద్ద గాలి వర్షం కారణంగా తనక్కడ నిలబడలేక వంట ఎలా చేయాలో అర్థం కాక సతమతమవుతుంది. తను పొయ్యి మీద పాత్ర పెట్టిన ప్రతిసారి గాలి కారణంగా అది దూరంగా వెళ్లి పడిపోతుంది. అయినప్పటికీ తను వంట చేసే ప్రయత్నం ఆపటం లేదు. దాన్నంతా గమనిస్తున్న పక్కింట్లో ఉన్న తన స్నేహితురాలి శాంతి, ఏమైంది రోజా? ఎందుకిలా వర్షంలో కట్టెల పొయ్యి మీద వంట చేయాలని ప్రయత్నిస్తున్నావు? నీకంతా బాగానే ఉందిగా. నాకంతా బాగానే ఉంది శాంతి. మా అత్తగారు కట్టెల పొయ్యి మీద తప్ప వేరే దేని మీద చేసిన భోజనం తినరు. అందుకే ఆమె కోసం వంట తయారు చేస్తున్నా. ఈ విషయం ఆమెకు తెలుసా లేదా? ఇదంతా నీ సొంత ప్రయత్నమా? మా అత్తగారు నన్ను వంట చేయమని పదే పదే చెప్పడంతో ఇక్కడికొచ్చి చేయాల్సి వస్తుంది. మీ అత్తగారికి బుద్ధి లేదనుకుంటా. సరే ఆగు, ఒక్క నిమిషం అంటూ తను ఇంట్లోకి వెళ్ళి భోజనం బాక్స్లో పెట్టుకుని పిలుస్తుంది. తనక్కడికి వెళ్ళిన వెంటనే వాటినిచ్చి, ఇందులో చేపల పులుసుంది. మీ అత్తగారికి చేపల పులుసంటే ఇష్టం కదా, తీసుకెళ్ళు. ఆమె నా మాట అస్సలు వినదు. ఇప్పుడు ఇది తీసుకెళ్తే ఖచ్చితంగా నన్ను తిడుతుంది. సరే, నువ్వు తీసుకెళ్ళొద్దు, నేను తీసుకెళ్తానులే. కట్టెల పొయ్యి మీద నేనే వంట చేశానని చెప్తాను అని చెప్పడంతో రోజా సరే అంది. శాంతి గొడుగు వేసుకుని ఆమె కోసం భోజనం తీసుకుని బయలుదేరుతుంది. ఇక తను సరాసరి అత్తగారి దగ్గరికొచ్చి అత్తగారితో, ఇదిగోండి, మీకోసం నేను చేపల పులుసు తీసుకొచ్చాను. మీకోసం వంట చేస్తూ వర్షంలో రోజా చాలా ఇబ్బంది పడుతుంటే చూడలేక వచ్చాను. ఆ మాట వినగానే శాంతమ్మ నవ్వుతూ, అవునా అమ్మా, చాలా కృతజ్ఞతలు. కట్టెల పొయ్యి మీదే వండావా? అందుకు తను అవునంటుంది. శాంతమ్మ భోజనం చేసేదాకా అక్కడే ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శాంతి అలా వెళ్ళిందో లేదో అత్తగారు చాలా కోపంగా రోజా వైపు చూస్తూ, ఏంటే, నా గురించి లేనిపోని చాడీలన్నీ చెప్తున్నావా? అందుకే శాంతి ఇవన్నీ తీసుకొచ్చిచ్చింది కదా, నిజం చెప్పు. అయ్యో, అలా ఏం లేదత్తయ్యా. నేను తనకేం చెప్పలేదు, తనే తీసుకొచ్చిచ్చింది. ఆ విషయం పట్టించుకోకుండా అత్తగారు చాలా కోపంగా తిడుతూనే ఉంటారు. భర్త వినోద్ చూసి కూడా చూడనట్టుగా ఉంటాడు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయమే రోజా నిద్రలేచి ఇంట్లో వాళ్లకి వంట సిద్ధం చేసి పెట్టింది. అత్తగారికి ప్రత్యేకంగా వంట చేయటం కోసం కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్తే అత్తగారక్కడ వంట చేసుకుంటూ ఉంటారు. దాన్ని చూసిన రోజా, ఏంటత్తయ్యా మీరు వంట చేస్తున్నారు? నేను చేస్తాను కదా, మీకెందుకు శ్రమ? ఎందుకమ్మా, నాకు వంట చేసి పెట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ నేను రాక్షసిని అని చెప్పడానికా? నాకేం అవసరం లేదు. ఈ రోజు నుండి నా వంట నేనే చేసుకుంటాను. అయ్యో అత్తయ్యా, నేనెవరికీ ఏం చెప్పలేదు. మీరు నన్నెందుకలా మాట్లాడుతున్నారు? శాంతమ్మ ఆ మాటలకేమీ మాట్లాడకుండా ఉంటుంది. ఇదంతా గమనించిన శాంతి దూరంగా నిలబడి రోజాకి సైగ చేస్తుంది. రోజా అత్తగారితో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి సరాసరి శాంతి దగ్గరికి వెళ్తుంది. మీ అత్త పని చేసుకుంటే నీకెందుకంత బాధగా ఉంది? ఆమె పని ఆమె చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, చేసుకొని. ఇప్పుడు బాగానే వంట చేసుకుని తర్వాత మావయ్య గారి చేత, నా భర్త చేత నానా మాటలు అనిపిస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే జరిగింది మొత్తం ఒక రికార్డు చేసుకుని పెట్టుకో. అప్పుడు వాళ్ళకి నిజమేంటో తెలుస్తుంది.
అందుకు ఆమె సరే అంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం జోరుగా వర్షం కురుస్తుంది. అత్తగారు వర్షంలో కావాలని కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్లి వంట చేయాలని ప్రయత్నిస్తుంది. దాన్ని గమనించిన రోజా అత్తగారి దగ్గరికెళ్ళి, అత్తయ్య, నేనేదో ఒక రకంగా వంట చేస్తాను. ఈ వర్షంలో మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? నా మాట వినండి, నేను చేస్తాను కదా. ఎప్పుడేం చెయ్యాలో నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదగా నువ్విక్కడి నుండి వెళ్ళు అని నానా మాటలు తిడుతుంది. వాటన్నింటినీ రోజా రికార్డ్ చేసుకుంటుంది. తర్వాత ఏం తెలియనట్టుగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కొంత సమయానికి వినోద్ వచ్చి తల్లిని వర్షంలో వంట చేయటం చూసి కోపంగా రోజాని పిలుస్తాడు. రోజా అతని దగ్గరికొచ్చింది. ఏమైందండి? ఎందుకు అంత పెద్దగా కేకలు వేస్తున్నారు? ఏంటది? మా అమ్మ వర్షంలో వంట చేస్తుంది, ఆమెకు నువ్వు సర్ది చెప్పలేదా? చెప్పానండి, కానీ అత్తయ్య గారు నా మాట వినట్లేదు. నేనేం చెయ్యాలి చెప్పండి? అందుకు వినోద్ కోపంగా తల్లిని పిలుస్తాడు. తల్లి చాలా జాలిగా ముఖం పెట్టి అక్కడికొస్తుంది. ఎందుకమ్మా నువ్వు అంత శ్రమ పడుతున్నావు? తను వర్షం తగ్గిన తరువాత వంట చేస్తుంది కదా. ఆ మాట వినగానే శాంతమ్మ ఏడుస్తూ, మీ భార్య నా మాట వినే స్థాయి దాటిపోయి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. కట్టెల పొయ్యి మీద అన్నం వండటం ఆమెకు కష్టంగా ఉందంట అని లేనిపోని చాడీలు చెప్తుంది. దాన్ని విని అతను కోపంగా, ఏంటే మా అమ్మకి నువ్వు ఎదురు సమాధానం చెప్తున్నావా? లేదండి. నిట్ట నిలువుగా నిలబడి ఎలా అబద్ధం చెప్తుందో చూడు. నేనేం అబద్ధం చెప్పటం లేదు, మీ అమ్మగారే అబద్ధం చెప్తున్నారు చేసిందంతా చేసి మా అమ్మ అబద్ధం చెప్తుందంటున్నావా? అని ఇష్టం వచ్చినట్టుగా తిడతాడు. ఇంతలో రోజా కోపంగా, ఒక్క నిమిషం ఆగండి అంటూ తన ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోని భర్తకి చూపిస్తుంది. దాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. శాంతమ్మ కూడా కంగారు పడుతుంది. ఒరేయ్, అది చెప్పే మాటలేమీ నమ్మమాకు. అది చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. అబద్ధాలేంటమ్మా? ఇంత క్లియర్గా కనిపిస్తుంటే ఇన్ని రోజులు తనని తిడుతూ ఉంటే తన తప్పుందని తిడుతున్నావనుకునేవాణ్ణి. ఈరోజు నీ నిజస్వరూపం ఏంటనేది బాగా అర్థమైంది. కట్టెల పొయ్యి మీదే అన్నం తినాలని నీకు అనిపిస్తే తినటం వల్ల తప్పు ఏం లేదు. కానీ వర్షం పడుతున్నా ఎండ ఉన్నా దాని మీదే కావాలనటం స్వార్థం. నీకు పొయ్యి మీద కావాలనుకుంటే ఇక నుండి నువ్వే వండుకో, లేదా రోజా చెప్పినట్టు చెయ్యి అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. అదంతా చూసిన శాంతమ్మ కోపంగా, ఏమే, కావాలనే నా కొడుకు చేత నన్ను తిట్టించావు కదా, నిన్నస్సలు వదలను. ఇక నుండి ఈ అత్తగారెలా ఉంటారో చూపిస్తాను. ఇక మీదట మీ ఆటలు సాగవత్తయ్యా. ఎందుకంటే మావయ్య గారు ప్రత్యేకంగా మీరుండడం కోసం ఒక ఇంటిని ఏర్పాటు చేశారు. మీరు రేపే అక్కడికి వెళ్తున్నారు. బహుశా మీకు ఈ విషయం చెప్పలేదనుకుంటా. నేను చెప్తున్నానుగా, అదే నిజం. ఆ మాట వినగానే ఆమె మరింత ఆశ్చర్యపోయింది. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం మావయ్య అత్తగారిని తీసుకుని మరో ఇంటికి వెళ్ళిపోతారు. దాన్ని చూసిన శాంతి చాలా సంతోషిస్తూ రోజా దగ్గరికొచ్చింది. అమ్మయ్యా, రోజా, నీకెలా ఉందో గాని నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. మీ అత్తయ్య నిన్ను హింస పెట్టడానికి అవకాశమే లేకుండా పోయింది. నువ్వు నీ భర్త సంతోషంగా ఉండొచ్చు. నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఒక పక్క బాధగా కూడా ఉంది. వాళ్ళ ఆరోగ్యం చూసుకోవటం కోడలిగా నా బాధ్యత. ఆమెకు కట్టెల పొయ్యి మీదే భోజనం తినటం అంటే ఇష్టం. ఇక్కడంటే సొంతిల్లు కాబట్టి పొయ్యి ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడక్కడ అలా కుదరదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఆమె తిప్పలేంటో ఆమె పడుతుందిలే, మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి తనక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం మళ్లీ వర్షం పడుతుండగా కట్టెల పొయ్యి మీద వంట చేయడానికి ప్రయత్నిస్తుంది రోజా. దాన్ని చూసిన శాంతి ఆశ్చర్యపోయి, ఏంటిదంతా? కష్టమైనా నష్టమైనా అత్తగారంటే తల్లితో సమానం. వాళ్ళని ఇంటి నుండి పంపించటం నా ఉద్దేశం కాదు. కానీ ఆమె చేస్తుంది మాత్రం సరైంది కాదని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. మా అత్తగారికి నేను సేవలు చేయక ఎవరు చేస్తారు చెప్పు? కష్టమైనా నష్టమైనా నేనిప్పుడు వంట చేసి మా అత్తగారికి తీసుకెళ్తాను. 4 అడుగులేస్తే వాళ్ళ ఇల్లొస్తుంది. నీలాంటి కోడలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని నవ్వుతూ వెళ్ళిపోతుంది. తర్వాత కష్టం మీద రోజా ఆ వంట తయారు చేసుకుని అత్తగారి దగ్గరికి తీసుకెళ్తుంది. అత్తగారు దాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అత్తయ్య, కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుని తీసుకొచ్చాను. దాన్ని చూసిన మావగారు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకమ్మా ఇదంతా?
మావయ్య, మీరిక్కడికి రావడం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ ఏం చేస్తాను చెప్పండి? అత్తయ్య గారు అక్కడుంటే ఏం చేస్తారో మీకు తెలుసు. ఎప్పటికైనా తన మనసు మారి నేను కోడల్ని కాదు కూతురుతో సమానమని తలచినప్పుడు నేను సంతోషంగా ఉంటాను. ఆమె కూడా సంతోషంగా ఉంటుంది అని అంటుండగా అత్తగారు, అమ్మా రోజా, నన్ను క్షమించమ్మా. నిన్ను నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను. ఇక మీదట అలాంటి పొరపాటు ఏమీ చెయ్యను అంటూ చెప్తుంది. ఆ మాటకి రోజా కూడా చాలా సంతోషిస్తుంది. కొన్ని రోజుల తరువాత అత్తామామ ఇద్దరూ కూడా తిరిగి ఆ ఇంటికి వచ్చేస్తారు. ఇక అందరూ కలిసి సంతోషంగా అక్కడే ఉంటారు.